మనతో పాటు ఉన్నారు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, బాలి అంటేనే మోస్ట్ ఎక్సైటెడ్ ప్లేస్. చాలా మంది యంగ్స్టర్స్ అండ్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఒక రిక్రియేషన్ కోసం, ఒక ఎంజాయ్మెంట్ కోసం ఆ ప్లేస్ ని చూస్ చేసుకుంటున్నారు. సో మీరు బాలి ప్యాకేజ్ అనగానే మరి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో? సో మీరు అన్నట్టు బాలి వచ్చేటప్పటికి ఒక ఐలాండ్ అండి, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ బాలి. సో ఇది ఇక్కడ ఒక ఫేమస్ ఏంటంటే అండి, బాలీలో 95% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హిందూస్. 95% ఆఫ్ ద పాపులేషన్. సో అదేంటంటే మన కల్చర్కి సంబంధించి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ నేచర్ అసలు మనం వర్ణించలేదన్నమాట, అంత చక్కగా ఉంటుంది. ఈ బాలి టూర్ కోసం అంటే ఈ బాలి కూడా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్ అందరూ కూడా విజిట్ చేయదగ్గ ప్లేస్. ఈ బాలికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 4 nights 5 days ప్యాకేజీ మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి బాలిలో తర్వాత దిగినప్పటి నుంచి 4 nights 5 days ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 75,000 రూపీస్. ఎందుకంటే బాలికి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవండి. మనం అయితే ఎయిదర్ కౌలాలంపూర్ ఆర్ సింగపూర్ ఆర్ థాయిలాండ్ మీదుగానే మనం ట్రాన్సిట్ ఫ్లైట్స్లో వెళ్ళాల్సి వస్తుంది బాలికి. అందువల్ల ఏంటంటే ఈ ప్యాకేజీకి ఓన్లీ ఫ్లైట్ ట్రాన్సిట్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదొకటే కస్టమర్ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ బాలి ఏంటంటే మనకి ఆనరల్ వీసా ఉంది కాబట్టి కొంచెం ముందు ప్లాన్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. అంటే ఫ్లైట్ టికెట్స్ కనుక బుక్ చేసుకొని ఉంటే బాలికి వెళ్ళిపోవచ్చు. ముందు అంటే 1 month బిఫోర్. 1 month బిఫోర్. సో 1 month బిఫోర్లో మనం చక్కగా అన్ని టూర్ ప్లాన్ చేసుకొని రావచ్చు బాలికి. ఇది 4 nights 5 days ప్యాకేజ్కి వచ్చేటప్పటికి అక్కడ 2 cities ఉంటాయండి. 2 cities ఏంటంటే ఉబుద్ అని, కుటా అని. సో మనం ఉండేది ప్లేస్ అంతా కూడా కుటాలో ఉంటాం. కుటా నుంచే మనము ఈ 4 nights 5 days కూడా మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ హోటల్కి వచ్చేటట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ మనం చెక్అవుట్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈ ప్లేస్, ఎందుకంటే మనకి ఓన్లీ ఎయిర్పోర్ట్ ఉంది కుటా ఎయిర్లోనే ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ ఉంటే మనకి సౌలభ్యంగా ఉంటుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా అటువంటి హోటల్స్ని సెలెక్ట్ చేస్తుంది. సో అలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఒక 4 star 5 star హోటల్స్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చేయొచ్చు. మనం ఏంటంటే ఇది బడ్జెట్ ప్యాకేజ్, బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరూ విజిట్ చేయాలనే ఉద్దేశంతో మనం 3 star అకామిడేషన్తో ఇస్తున్నాం మనం. అది కూడా లగ్జరీగా ఉంటుందండి హోటల్ కూడా. సో ఈ మొత్తం ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది మనకి ఓన్లీ 75,000 రూపీస్. దీంట్లో వచ్చేది మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 ఉంటాయి. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, మనం ఏదైతే ప్లేస్ ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ టికెట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందువల్ల ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ ఇది ఏంటంటే ఆనరల్ వీసా ఒకటి మాత్రమే కస్టమర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్లైట్ దిగిన తర్వాత మనకి అదంతా ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆనరల్ వీసా తీసుకొని బయటకు వెళ్ళి మనం గైడ్తో కలిపి ఈ ప్లేసెస్ అన్ని చూస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చేవాడికి దాన్ని నేను చెప్పినట్టుగా మనకి ఉబుద్ అనే ఏరియా, తర్వాత కుటా అనే ఏరియా. ఉబుద్ వచ్చాడు వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి కల్చరల్ సిటీలా ఉంటుందండి. సో దాంట్లో మనం చెప్పాను హిందూయిజం అట్లానే వాళ్ళకి తీర్థ టెంపుల్ అని ఉంది. అంటే తీర్థ గంగా అంటారు. అక్కడ హోలీ స్ప్రింగ్ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. అదంతా హిల్ ఏరియా అయినా కానీ అక్కడ హోలీ స్ప్రింగ్ వాటర్ వస్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎంతో పవిత్రంగా చూస్తారండి. సో మనం దానికి విజిట్ చేయాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ప్లస్ మనం ఎట్లా పడితే అట్లా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఏంటంటే ఒక స్పెషల్ మనకి ఒక వస్త్రం ఇస్తారు, అంటే ఒక క్లాత్ ఇస్తారు. అది చుట్టుకొని మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ మనకి ఆ హోలీ వాటర్ మనం తాగొచ్చు. కావాలి అనుకుంటే మనం దాంట్లో స్నానం కూడా చేయొచ్చు. దాని తర్వాత మనకి అక్కడి నుంచి మనము మనకి ప్యాలెస్ ఉంది, ఉబుద్ ప్యాలెస్ అని. ఉబుద్ ప్యాలెస్ చూస్తాము. తర్వాత బాలి అనేటికి మనకి మెయిన్ వచ్చేటి రైస్ టెర్రసెస్ ఉంటాయండి. రైస్ టెర్రసెస్ తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ ఇవన్నీ మనకి కంప్లీట్గా ఉబుద్ ఏరియాలో ఉంటుంది. ఆ ఉబుద్ ఏరియా అంతా కూడా ఒకరోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. తర్వాత మనకి ఈ బాలి అంటేనే చెప్పాను ఐలాండ్ కాబట్టి బీచ్కి వెళ్తాం, తాంగ్జోంగ్ బీచ్ అని. దాంట్లో గ్లాస్ బాటమ్ బోట్లో మనం టర్టిల్ ఐలాండ్కి వెళ్తాం. టర్టిల్ ఐలాండ్ చూస్తాం. ఇంకెవరన్నా వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. తర్వాత అక్కడే ఉలవతు టెంపుల్ అని ఉందండి. ఉలవతు టెంపుల్ ఒక క్లిఫ్ మీద ఉంటుంది ఆ టెంపుల్. వాళ్ళది ఒక టిపికల్ కల్చర్, హిందూ కల్చర్ టిపికల్ కల్చర్ వాళ్ళది మనకి బాలి. ఎందుకంటే వాళ్ళకి టెంపుల్ ఉంటుంది కానీ టెంపుల్లో విగ్రహం ఉండదు, దేవుడు అనేవాళ్ళు ఉండరనమాట. ఆ టెంపుల్ పేరు రుద్ర టెంపుల్, కానీ దాంట్లో శివుడు అనేది ఉండదు. వాళ్ళ ఊహ అనమాట, ఇమాజినేషన్.
అంత చక్కగా ఉంటుంది అన్నమాట. ఆ టెంపుల్ అదే క్లిఫ్ మీద ఉంటుంది, సన్సెట్ ఎగ్జైటింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది సన్సెట్. ఓకే. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇవన్నీ చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బాలి ప్యాకేజ్. తర్వాత మళ్ళీ మనకి జీడబ్ల్యూకే పార్క్ అని ఉందండి, గరుడ విక్సక్సేన పార్క్ అంటారు. ఈ మధ్య బాగా చూస్తూ ఉన్నాం మనము సోషల్ మీడియాలో కూడా. బాలిలో మీరు ఎటు తిరిగినా కానీ ఆ విగ్రహం కనపడుతుందండి. ఆ విగ్రహం ఏంటంటే గరుడ, మొదటి పేరులోనే ఉంది, గరుత్మంతుడి విగ్రహం. ఓకే. ఆల్మోస్ట్ ఒక 40 ఎకర్స్లో వాళ్ళు ఆ పార్క్ ఏర్పాటు చేశారు. సో మనం వెళ్తానే ఒక కల్చరల్ డాన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత ఆ గరుత్మంతుడు మన విష్ణు భగవానుడు కూర్చొని ఉంటారు, దాని ఫుడ్ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు, మనం వెళ్ళి చక్కగా అది కూడా చూసి రావచ్చు. తర్వాత ఇంకో టెంపుల్ మనకి తనహల్లాట్ టెంపుల్ అని. తనహల్లాట్ టెంపుల్ సముద్రంలో ఉంటుంది, అది కంప్లీట్గా. దానికి అక్కడికి చేరుకోవాలి అంటే కంపల్సరీగా మనకి లో టైడ్ టైంలోనే మనం వెళ్ళగలం. అంటే సముద్రం నీళ్లు వెనక్కి వెళ్ళిన తర్వాత మాత్రం వెళ్ళి అక్కడ ఆ పూజారి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వస్తాం. అంతా నేచర్, నేచరు అంతా కలగలిపింది అనమాట బాలి ట్రిప్. ఓకే. ఈ కాంక్రీట్ జంగల్ నుంచి కొంచెం బయటపడాలి అనుకుంటే ఇలాంటి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిన ఫీల్ వస్తూ ఉంటుంది. కంప్లీట్ అసలు మనకి మిగతాది ఏది గుర్తుండదండి. నైస్ అండి. సో ఒక్కసారైనా విజిట్ చేయాలి, కంపల్సరీగా చేసి వస్తే. ప్లస్ ఇంకొక వండర్ థింగ్ ఏంటంటే అండి, వాళ్ళకి ఇళ్లల్లో టెంపుల్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెంపుల్స్ అంటారు. ఓకే. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఏదైనా రిచువల్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా ఆ ఫ్యామిలీ టెంపుల్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంత అడుగడుగున అంత కల్చర్ వాళ్ళు నింపుకొని ఉన్నారని. ప్లస్ ప్రతి విలేజ్లో కూడా 3 టెంపుల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బ్రహ్మ టెంపుల్ ఉంటుంది, మధ్యలో విష్ణు టెంపుల్ ఉంటుంది, చివరిలో మనకి శివ టెంపుల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ అన్ని సెంటర్స్లో మెయిన్ సెంటర్స్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. 15 అడుగులు 16 అడుగులు విగ్రహాలు ఉంటాయి. ఘటోద్గడు విగ్రహము, కృష్ణ భగవానుడి విగ్రహము, ఇంద్రుడి విగ్రహము. నాకు తెలిసి వేరే ఎక్కడ మనం చూడలేము, మన ఇండియాలోనే చూడలేమండి. సెంటర్లోనే మళ్ళీ 4 nights 5 days 75,000 మనం చక్కగా ఈ టూర్ విజిట్ చేసి రావచ్చు. మంచి ఎక్స్పీరియన్స్. సూపర్ అండి. ప్లస్ కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. అంటే తక్కువ డేస్ ఎక్కువ డేస్ అలా చేసుకొని రావచ్చు. సూపర్ అండి. మొత్తానికి బాలి ప్యాకేజ్ గురించి, బాలి టూర్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చెప్తూ ఉంటేనే చూసిన వాళ్ళకి కూడా అనిపించుండొచ్చు కనీసం ఒక్కసారైనా విజిట్ చేయాలి ఈ ప్లేస్ని అని. అంత బాగా చెప్పారండి మాకు క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా మరి ఇంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నటువంటి బాలి ప్యాకేజ్లో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే, ఒక్కసారి మీరు కూడా బాలిని విజిట్ చేయాలి అనుకుంటే కనుక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక కాల్ చేసేసేయండి అండ్ హ్యాపీగా బాలి టూర్ని ఎంజాయ్ చేసేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.